సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చాలామందికి కూడా జెన్జీ అని మనం వింటూ ఉంటాము. కాకపోతే అసలు జెన్జీ అంటే ఎవరండి? అసలు ఈ జెన్జీ కిడ్స్ అని చెప్పేసి మనం చాలా వరకు మాట్లాడుతూ ఉంటాము. అండ్ దీనికి సరైన సమాధానం అనేది కూడా చాలా వరకు తెలియదు. కాకపోతే వాళ్ళ బిహేవియర్లు కానీ అండ్ అరే జెన్జీ కిడ్స్ చాలా ఫాస్ట్ ఉన్నారా అది ఇది అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ప్రముఖ సైకాలజిస్ట్ సింధుజ గారు ఉన్నారు. మరి మాట్లాడదాం. అండ్ ఈ జెన్జీ అంటే ఎవరు, వాళ్ళల్లో వచ్చే మార్పులు ఏంటి, ముందు వాళ్ళకి వీళ్ళకి అన్నీ మాట్లాడదాం. హాయ్ సింధు గారు. హలో. జెన్జీ అంటే ఏంటి అసలు? Somebody who was born between 1995 and 2012. 2012. Yeah. ఓహో. నేను కూడా జెన్జీ. మీరు కూడా జెన్జీయా? ఓకే. అంటే అప్రాక్సిమేట్లీ 17 ఇయర్స్ ఈ స్పాన్ 1995 నుంచి. ఎందుకని జెన్జీ అని అంటూ ఉంటారు? ఎందుకు అంటే దీస్ ఆర్ ద ఫస్ట్ జనరేషన్ హూ గాట్ ఎక్స్పోజ్ టు సోషల్ మీడియా. ఓకే. ఫేస్బుక్ ఈ టైంలోనే వచ్చింది. ఫేస్బుక్ మేమందరం చాలా బాగా వాడాము. స్టార్టింగ్ ఫ్రమ్ 7th 8th క్లాస్ నుంచి పీపుల్ ఇన్ మై క్లాస్ యూస్ టు హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్స్. యూస్ టు చాలా చాట్ చేస్తుండే లేట్ నైట్స్ వరకు. సో దట్స్ హౌ ఇట్ గాట్ ఇంట్రడ్యూస్. అండ్ స్లోలీ ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ came into our picture when I was 15 or 16. Instagram got boomed, and there was YouTube, and then there was TikTok, and there was Snapchat, all these things. So this is the first generation. వాళ్ళ అడాలసెన్స్ ఆర్ టీనేజ్ టైంలోనే దే గాట్ ఎక్స్పోజ్ టు సోషల్ మీడియా. సో దానివల్ల వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్ దట్ దే హ్యావ్ ఆన్ దెమ్ సెల్స్ బై బీయింగ్ ఆన్ సోషల్ మీడియా. ఇప్పుడు జెన్జీ ఎలా డిఫరెంట్ వేరే జనరేషన్స్కి అంటే, ఇప్పుడు సంబడి హూ వాజ్ బోర్న్ 1905 కంటే ముందు, దే హ్యావ్ అ లాట్ మోర్ ఆఫ్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. అంటే ఇంటికి స్కూల్కి వెళ్ళే వాళ్ళు పొద్దున్న లేసి స్కూల్లో కూడా దే యూస్ టు టాక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్. ఇట్ వాస్ వెరీ ఫన్. అంటే ఆడుకోవడానికి వెయిట్ చేసేవాళ్ళు, ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళి అదేం చేయొచ్చు, ఇంటికి వెళ్ళి సో అండ్ సో టైంకి ఆ టీవీలో ఆ ప్రోగ్రామ్ వస్తుంది, సో నేను అది చూస్తాను, ఈరోజు ఈ ఆట ఆడుకుంటాను. సో కాన్స్టెంట్లీ ఎక్స్పోజ్ టు ద రియల్ వరల్డ్ అండ్ రియల్ లైఫ్ ఛాలెంజెస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జెన్జీ, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఆల్సో బికాస్ పేరెంట్స్ కూడా కొంచెం సెన్సిటివ్గా పేరెంటింగ్ చేస్తున్నారు, హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ద వరల్డ్ ఈజ్ ఆల్సో నాట్ దాట్ సేఫ్ లైక్ ఇట్ యూస్ టు బి. సో పిల్లలు చాలా ఇండోర్స్లోనే పెరుగుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు దేర్ రూమ్, డూయింగ్ దేర్ హోంవర్క్. ఆర్ దే ప్లేయింగ్? నేను కూడా చిన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఐ యూస్ టు ప్లే ఇన్ మై ఓన్ హోమ్. మా టెర్రస్ పైన ఆడుకునేదాన్ని వేరే 2-3 ఫ్రెండ్స్. బట్ బయటికి వెళ్ళి యూనో అలా ఆడుకోవడం కానీ అలా అవ్వలేదు. అండ్ స్లోలీ అడాలసెన్స్ నుంచి టీనేజ్కి వస్తున్న ఆ ఏజ్లో ఏమైపోతుంది అంటే యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ సోషల్ మీడియా. ఓకే. కాన్స్టెంట్లీ మైండ్లో థాట్స్ దట్ ఈరోజు నేను ఏం పోస్ట్ చేయాలి, ఈరోజు నేను ఏం పోస్ట్ షేర్ చేయాలి, ఏం లైక్ చేయాలి, ఎంతమంది నా పిక్చర్ని లైక్ చేశారు, ఎంతమంది కామెంట్స్ చేశారు. సో కాన్స్టెంట్లీ హెడ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ దాట్. ఎందుకంటే ఇప్పుడు సంబడి ఈజ్ లైకింగ్ యువర్ ఫోటో, ఇన్ని నెంబర్ ఆఫ్ లైక్స్ వచ్చాయి. సో దాన్ని చూసుకొని కూడా యువర్ బ్రెయిన్ గివ్స్ యువర్ రివార్డ్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది. యూ ఫీల్ గుడ్ looking at those pictures, looking at what you're sharing, looking at consuming all the content on Facebook. అప్పుడు చాలా తక్కువ ఉంటుండే. అప్పుడు యూస్ టు హ్యావ్ అ బాటమ్. ఇప్పుడు ఎంత స్క్రోల్ చేసినా యూస్ టు రీచ్ అన్ ఎండ్. బట్ ఇప్పుడు స్లోలీ ఎట్లా అయిపోతుంది అంటే బాటమ్లెస్ స్క్రోలింగ్ అయిపోయింది. సో మనం ఎంత స్క్రోల్ చేసినా యూర్ గెటింగ్ మోర్ కాంటెంట్ బట్ యూర్ నాట్ నెవర్ రీచింగ్ ది ఎండ్. లైక్ దిస్ ఇస్ దట్స్ ఆల్ ఫర్ టుడే అనుకుంటూ న్యూస్ అన్న ½ an hour చెప్పేసి ఆపేస్తారు. బట్ సోషల్ మీడియాలో కాదు. అండ్ దెన్ స్లోలీ ఇట్లాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగిన వాళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువ లైక్స్ వచ్చాయి, నాకు రాలేదు, ఆ అబ్బాయికి ఎక్కువ షేర్స్ వచ్చాయి, నాకు రాలేదు. సో సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ అనేవి చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్ అనేది తీశారు కాబట్టి ఐ హ్యావ్ టు షేర్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. రీసెంట్గా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఫ్రమ్ ఢిల్లీ. సో లైక్స్ రావట్లేదు అండ్ ఆల్సో ముందు కాడికి ఆ రీచ్ అనేది కూడా తగ్గిపోయింది అని చెప్పేసే ఉద్దేశంతో అంటే సూసైడ్ అనేది కూడా కమిట్ చేసింది. ఏంటంటే అంటే ఇంత సెన్సిటివ్గా అయిపోయారా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది జెన్జీ మీద అంత ఇంపాక్ట్ అనేది చూపించి లైఫ్నే స్పాయిల్ చేసేంతగా అవుతుందా?
యా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇస్ సో రియల్. ఓకే. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగిన వాళ్ళకి రెసిలియన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఎంటైర్ లైఫ్ ఇస్ డిపెండెడ్ ఆన్ వాట్ గోస్ ఆన్ ఇన్ ద మీడియా. బట్ బయట వాళ్ళకి ఒక కమ్యూనిటీ కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ టు షేర్ అండ్ టాక్ విత్, యూనో సోషల్ మీడియా కాకుండా ఆన్లైన్ ప్రెజెన్స్లో కాకుండా వాళ్ళకి ఇంకొక లైఫ్ ఉందా అంటే అది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అప్పట్లో అంటే యూస్ టు హ్యావ్ కమ్యూనిటీస్. అంటే మీకు నేబర్స్ కూడా యూనో వీ యూస్ టు ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు నేబర్స్కి కూడా మనకి కూడా వి బేర్లీ ఈవెన్ లుక్ ఎట్ ఈచ్ అదర్ అండ్ సే హాయ్ ఎనీమోర్. సో ఆ కమ్యూనిటీ ప్రెజెన్స్ అనేది తగ్గిపోయింది. ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎక్కడ కలిస్తే నువ్వు ఆ కాంటెంట్ చూసావా ఈ కాంటెంట్ చూసావా అని మాట్లాడుకుంటారు, కానీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ ఎమోషనల్ బాండ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ సపోర్ట్ ఫ్రమ్ అ కమ్యూనిటీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, they become very depressed. A connection anedi, they lack that connection. And also parents kuda if the both parents are working, they will also have a lack of connection with the parents also. And our situation lo they constantly seek to having an online presence, so they get what they are lacking from their parents. అక్కడ నాకు నా పేరెంట్స్ నుంచి ఎక్కువ అటెన్షన్ రావట్లేదు, సో మేబీ ఐ విల్ గెట్ దిస్ అటెన్షన్ ఫ్రమ్ సోషల్ మీడియా అనుకుంటూ. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ అటెన్షన్, దే ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్ దట్ ఓకే మేబీ ఐ ఆమ్ నాట్ వర్త్ అటెన్షన్ ఏమో. సో నాకు ఇంకా ఇక్కడ రావట్లేదంటే నాకు ఇంకెక్కడ రాదేమో. సో ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కనెక్షన్ విత్ ఎనీ వన్ ఏమో. అండ్ దట్ కెన్ లీడ్ టు సివియర్ డిప్రెషన్. అండ్ ఆల్సో వాట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఐడెంటిటీ క్రైసిస్ కూడా చాలా ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కువైంది. అండ్ మీరు చాలామంది పేషెంట్స్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఈ జెన్జీ కిడ్స్కి సంబంధించి ఏదైనా కానీ ఎక్కువగా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లంతో వస్తూ ఉన్నారు అండ్ దాని గురించి చెప్పగలుగుతారా మీరు? ఎలా అంటే ఇప్పుడు లుకింగ్ ఎట్ ది ఎన్వైరన్మెంట్ దట్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు. ఇప్పుడు somebody across the world they are saying it's normal, so they also think okay ఇది కూడా నార్మల్ ఏమో అనుకుంటూ they say anxiety is normal. ఇప్పుడు వీళ్ళు కూడా they think anxiety is normal. ఇప్పుడు they are romanticizing depression and anxiety. ఎట్లాంటి మెడికేషన్ తీసుకుంటున్నా కూడా they are romanticizing it. Like okay, the TikTok lo there are these quotes, hot girls take depressing pills, cool girls take anxiety pills అనుకుంటూ. And there are so many people who have their medical and psychiatric medication written in their bio that they take that kind of medication అనుకుంటూ. So it's very normalized. So even if in case నీకు ఆ ప్రాపర్గా డిసార్డర్ డయాగ్నోస్ చేయకపోయినా by a specialist, you normalize yourself, like okay, you condition yourself in a way that you put yourself in that box and maybe identify yourself with it. Like anxiety ledo, you're just worried for that, you're just little worried about the future, but you consider yourself, oh I'm anxious, and oka bitter experience, you have gone through a bitter experience, but later you might state it like okay I am traumatized by that experience అనుకుంటూ. సో ఈ సైకలాజికల్ అవేర్నెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ దే ఆర్ ఫిట్టింగ్ దెమ్ సెల్స్ ఇన్ దీస్ బాక్సెస్. సో ఐడెంటిటీ క్రైసిస్ కూడా అలానే వస్తుంది. సో దిస్ ఈజ్ నార్మల్. సో మేబీ వాళ్ళకి ఒక 5 symptoms టిక్ చేయాల్సిన ప్లేస్లో మేబీ 1 or 2 టిక్ చేసినా కూడా దే ఆర్ పుట్టింగ్ దెమ్ సెల్ఫ్ ఇన్ దట్ బాక్సెస్ అండ్ కన్సిడరింగ్ దెమ్ సెల్స్ ఓ ఐ యామ్ దిస్ ఈజ్ మీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో యాక్చువల్గా అవేర్నెస్ ఉన్నా కూడా దే ఆర్ falling into a loop. ఒక గుంతలో పడిపోయి ఐ యామ్ దిస్, ఐ యామ్ దాట్. సో అందరూ నాతో పాటు ఇంకా చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది హూ ఆర్ వెరీ యాంగ్షియస్ లైక్ మీ. సో వాళ్ళకి ఆ నార్మ్ క్రియేట్ అయిపోయింది. సో దాని నుంచి బయటికి రావాలి అన్న దే నీడ్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్, దే నీడ్ అ లాట్ ఆఫ్ థెరపీ అలా అనమాట. కానీ ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎక్కువగా యాంగ్జైటీ కానీ డిప్రెషన్స్ ఇలాంటివన్నీ ముందు వాళ్ళకి లేనిది వీళ్ళకి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు అంటే
ఒకనొక టైంలో అయితే అసలు యాంగ్జైటీ అంటే అదేంటి అనే కంగారు సిచ్యువేషన్స్ పడుతున్నారు ఎక్కువ అని అది అని ఉంటుండే. జస్ట్ అంటూ ఉన్నాం. అది కూడా ఏంటి కొన్ని నిమిషాలైనా కానీ సో కాసేపటి తర్వాత నార్మల్ అది కూడా అయిపోతుంది. చాలా ఏదో లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వస్తే గానీ వన్ యూస్ టు నాట్ గెట్ యాంగ్షియస్. Yeah. సో ఇప్పుడు కూడా ఎలా అంటే దర్స్ అ బయాలజీ ఇన్వాల్వ్డ్ హియర్. ఇప్పుడు యూఆర్ కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ యూఆర్ లివింగ్ అ లైఫ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్. అంటే మనం న్యాచురల్ లైఫ్ స్టైల్ చూసుకున్నామంటే హౌ అ హ్యూమన్ హ్యాస్ సర్వైవ్డ్ త్రూ అవుట్ ఎవల్యూషన్. They used to wake up with the sun, they used to sleep with the sun, and they used to get proper melatonin. Ante that's a chemical that is released in your body which will promote good amount of sleep. Okay. పడుకోవాలి అన్నా మార్నింగ్ లేవాలి అన్నా that's required. కానీ ఇప్పుడు ఆ మెల్టోనిన్ కావాలి అని అంటే ఎవ్రీవన్ టేకింగ్ దట్ అంటే ఏమంటారు గమ్మీస్ అని Yes. ఆ టాబ్లెట్స్ అని ఏదో Yes. సంథింగ్ అట్లా వెళ్ళిపోతున్నారు. But you have to get exposed to the sun. యా అప్పుడు మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అదొక ఫ్యాక్టర్. అండ్ మార్నింగ్ లేవగానే లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అండ్ స్లీప్ డిస్టర్బ్ అయిపోయేసరికి మార్నింగ్ లేవగానే హ్యావ్ టు రష్ ఇన్ హాఫ్ అన్ అవర్, హ్యావ్ టు బీ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇన్ హాఫ్ అన్ అవర్ అనుకుంటూ you're doing everything quick. So you're also signaling your body, your nervous system that I am at risk. So constantly anxiety loki వెళ్ళిపోయి this person will go into a survival mode. So survival mode lo undipoyi which when you are making decisions quick, when you are functioning very fast, you're not having enough sleep, constantly checking your phone and a lot of dopamine hits. అట్లాంటప్పుడు కూడా your body takes it as a signal that something's wrong with you. ఓకే. And puts you on a survival mode. So anxiety is pretty normal. Depression కూడా ఎలా అంటే ఇప్పుడు when you are constantly subjected to lot of pleasure and అది లేదు ఒక మూమెంట్కి అన్నప్పుడు you will feel very depressed that okay my life is not worth living ఏమో. You'll start questioning your entire existence. So having a routine which is working for you, understanding what is beneficial. అంటే ఇప్పుడు you have to wake up at certain time. ఇప్పుడు మనం 9కి బయటికి వెళ్ళాలి, 8కి కానీ 9కి కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే వేకింగ్ అప్ ఎట్ ఒక 2-3 hours ముందు అండ్ డూయింగ్ యువర్ స్లో రొటీన్స్, టేకింగ్ సమ్ టైమ్, జర్నలింగ్, మెడిటేటింగ్, having some physical activity, eating some good nourishing breakfast which is not processed and దాని తర్వాత స్లోగా ప్లానింగ్ యువర్ డే, అండర్స్టాండింగ్ లిమిట్స్, అన్రియలిస్టిక్ టాస్క్ పెట్టుకోవద్దు మళ్ళీ, understanding your own limits, putting tasks for yourself, and then end of the day you will feel accomplished. You will feel like okay you have lived your life well. But planning ఏ లేదు, you waking up at you're not sleeping quite అంటే you're not getting a good sleep. అంటే ప్రాపర్ స్లీప్ అనేది దొరకట్లేదు. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. అది కూడా కాన్స్టెంట్లీ ఫోన్ చూస్తున్న కొద్దీ ఆ లైట్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కళ్ళ లోపల పడి your body takes it as a response that okay there is still light. అంటే మై బాడీ స్టిల్ హ్యాస్ టు ఫంక్షన్, ఇట్స్ నాట్ టైమ్ టు స్లీప్ యెట్ అనుకుంటూ బాడీ టేక్స్ ఇట్ లైక్ దాట్. సో అప్పుడు కూడా యూ అండర్స్టాండింగ్ లైట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది స్లీప్ మీద అనుకుంటూ 6 తర్వాత 7 తర్వాత డిమ్మింగ్ డౌన్ ద లైట్స్, నాట్ యూజింగ్ ద ఫోన్ మచ్, రీడింగ్ అ బుక్. సో డూయింగ్ థింగ్స్ విచ్ రెగ్యులేట్ యువర్ నర్వస్ సిస్టమ్, లైక్ అండర్స్టాండింగ్ దట్ you don't put your nervous system at stake. ప్రాపర్గా స్లో రొటీన్స్, మనల్ని మనం అర్థం చేసుకొని మనం ఎంత ఫాస్ట్ పేస్డ్ రొటీన్స్ టాలరేట్ చేయగలం. మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్లో పేస్డ్ రొటీన్స్ వెళ్ళడం. సో దానివల్ల కూడా బాడీ విల్ నాట్ గో ఇన్ టు దట్ సర్వైవల్ మోడ్. ఐ వాంట్ ఏ క్విక్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఏంటంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అండ్ ఈ అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది జరగడం వల్లేనా జెన్జీస్లో ఎక్కువగా ఆత్మహత్యలు కానీ సో ఇలాంటివి చూడడం అనేది 90% of it is just because of this. ఓకే. సో దానివల్ల సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయిపోయేసరికి జాబ్స్ కూడా తగ్గిపోయినాయి. సో వాళ్ళకి రియల్ లైఫ్ స్కిల్స్ దే ల్యాక్ ఇన్ రియల్ లైఫ్ స్కిల్స్. సోషలైజేషన్ ఉండదు, చిన్నప్పటి నుంచి ఉండదు. సో పెద్దగా అయిన తర్వాత they will have that need of connecting with another person. But పెద్దగైన తర్వాత if they didn't learn it when they were young, if they didn't know how to communicate with another child, పెద్దగైన తర్వాత how will they go and seek for a connection? Right.
ఇప్పుడు ఈవెన్ ఇఫ్ టు మెయింటైన్ అ కనెక్షన్ యూ హ్యావ్ టు బీ రెసిలియంట్ విత్ ఫైట్స్, యూ హ్యావ్ టు బీ వెరీ యాక్సెప్టింగ్ అబౌట్ ద పర్సన్. అంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్, సో వాళ్ళ ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఇట్స్ ఓకే పర్లేదు అనుకుంటూ మూవింగ్ ఆన్ విత్ యునో ఫ్రెండ్షిప్స్లో హ్యావింగ్ దట్ జెన్యూన్ కనెక్షన్ వేర్ యూ ఒక బ్యాడ్ థింగ్ అవ్వగానే ఓ దిస్ పర్సన్ ఇస్ నాట్ ఫర్ మీ అనుకుంటూ దే బ్రేక్ ఇట్ ఆఫ్. సో ఇన్ దాట్ ప్రాసెస్ యూర్ నాట్ ఫైండింగ్ ఎనీ కనెక్షన్ అట్ ఆల్. రియల్ ఆర్ ఫేక్ పక్కన పెడితే you're not having any connection. ఫ్రెండ్స్లో కూడా చాలా ఐసోలేషన్ ఉంటుంది. you're not exactly feeling connected to that friend because that friend bitched about you 10 years ago and you're still hating on that person. సో అది చిన్నప్పుడు అయ్యి ఉంటే ముందు రోజు ఏమైనా అన్నా కానీ నెక్స్ట్ డే వరకు వాళ్ళు మర్చిపోతారు. అరే మా ఫ్రెండే కదా పోన్లే ఆడుకుందాం కదా అనుకుంటాం. అది రెసిలియన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ సోషలైజేషన్ వల్ల కూడా యూ లెర్న్ హౌ టు క్రియేట్ రిలేషన్షిప్స్ అండ్ మెయింటైన్ దెమ్. సో ఆ బాండింగ్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోతుంది బికాజ్ ఇట్ వాజ్ రీప్లేస్డ్ విత్ సోషల్ మీడియా. రియల్ లైఫ్ కనెక్షన్స్ చాలా తక్కువ. మెయిన్గా ఇలాంటివన్నీ జెన్సీస్లోనే మనం చూస్తున్నాం. ఎస్. ఓకే, ఇట్ వాస్ నైస్ అనాలిసిస్ అండి. మెయిన్గా చాలామందికి కూడా జెన్జీ అంటూ ఉంటారు, కానీ దాని గురించి మెయిన్గా ప్రాపర్ అంటే వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎలా జరిగింది అండ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కానీ ఎవ్రీథింగ్ యూ షేర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.